ప్రార్థన ఇలాగనే ప్రసంగం చేస్తూ ఉన్నాడు, ఇలాగనే ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు భక్తిపరుడు. అతని మీద నిందించడానికి ఎవరికి ఆస్కారం లేదు. అతని యొక్క సాక్ష్యం అందరికీ తెలుసు. అందరూ చెప్పవలసినటువంటి మాట, అబ్బా అతను లేఖనములో ఏది ఉంటే అది జరిగిస్తాడండి. లేఖనములో ఏది ఉంటే అది జరిగిస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా వాక్యములో ఉందా అది ఎవరు ఏమనుకున్నా అతను మాత్రం అది జరిగిస్తాడు, అతను నెరవేరుస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో నడిచేటువంటి వ్యక్తి. ఆయన నియమ నిబంధనల మధ్యలో అతను ఒదిగిపోతాడు. నియమ నిబంధనలకు విధేయుడై ఆయన పరిచర్యను జరిగిస్తాడు అని ఆయన గురించినటువంటి సాక్ష్యం. నెలలు గడుస్తూ ఉన్నాయి, దినాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. అతని జీవితంలో ఉన్నటువంటి కొదవ అబ్రహాము లాంటి కొదవే. ఇంత నీతిమంతుడైతే ఇదొక్కటి ఎందుకు జరగదండి? ఇదొక్కటి ఎందుకు జరగదు? అసలు ప్రపంచంలో ఎక్కడ ఏ జాతిలో చూసినా, ఏ ప్రజల మధ్యలో చూసినా వివాహమైన కొన్ని రోజులు ఇప్పుడైతే కాస్త దినాలు సమయం ఇస్తున్నారు. కానీ ఇంతకుముందు గ్రామాల్లో అయితే కనుక ఏమండి, వివాహం అవుతానే 1 నెల 2 నెలల నుంచే, ఇక 3 నెలలు 4 నెలల నుంచే స్టార్ట్ చేస్తారు. ముసలి వాళ్ళు ఉంటే కనుక, అవ్వ తాతగారు ఉంటే కనుక ఇంకా ఎప్పటి నుంచి ఎప్పుడు చూస్తాను ఎప్పుడు మొన్ననే కదా పెళ్ళి అయింది, 1 నెల 2 నెలలు 3 నెలలే కదా, ఇదేమైనా ఫ్యాక్టరీనా, 3 నెలలే కదా అంటే, నేను కలారా చూడాలి పానం విడవాలి, పాడమే విడవదు. మళ్ళీ ఆ పాప పెళ్ళి కూడా చూస్తుంది, మళ్ళీ ఆ పాపను చూస్తే ఎప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి ప్రపంచమంతా ఏ జాతి ఏ ప్రజ అయినా అసలు నాగరికత తెలియకపోయినా, దేవుడు తెలియకపోయినా సంతానము కలగడం అనేది ప్రతి మనిషి కోరుకునేటువంటిది. వాళ్ళు అంటారు, అంత నీతిమంతుడు అయితే, అంత భక్తిపరుడు అయితే ఇది జరగకుండా ఎలాగుంటుందండి? ఈరోజు నీతిమంతుల జీవితంలో కొన్ని కొదవలున్న కొంతమంది సనుక్కుంటూ ఉన్నారు. అవన్నీ అంత నీతిమంతుడు, అంత భక్తిపరుడైతే ఇది ఎందుకు జరగదు? సరే, ఆ మాటలు అక్కడ వింటూ ఉన్నాడు. ఆయన అలాగనే నీతిని జరిగించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఓ రోజు ప్రార్థనలో కూర్చున్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. తను ఊహించలేదు. ఆకాశం నుండి ఒక స్వరము, హల్లెలూయా, ఆకాశం నుండి ఒక స్వరము, దేవదూతను పంపించి, గాబ్రియేలు దూతను పంపించి అతనితో సెలవిచ్చినటువంటి మాట, ఇదిగో మీదటికి ఇదే ఋతువున వచ్చే సంవత్సరం ఇంకా కొద్ది కాలంలో నీవు నీ గర్భవాసమున ఒక కుమారుని కలిగి ఉంటావు. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు గతించిపోయినాయి. ఈ వృద్ధాప్యంలో నాకు కుమారుడు ఎలా కలుగుతాడండి? మా ఆవిడ కూడా ముసలిదే. ఆ యొక్క స్త్రీ ధర్మం ఉడికిపోయింది. శరీరము కృషించిపోయినట్టుగా ఉంది. ఈ టైంలో పిల్లలు, సంతానము, అది ఇన్నాళ్ళే అబ్రహాం గారి గురించి. కానీ ఎలాగ జరుగుతుంది? దేవుని యొక్క మాటను నీవు శంకిస్తూ ఉన్నావు గనక ఆ కార్యము జరిగి ఆ పిల్లవాడిని నువ్వు కల్లార చూసే వరకు నీవు ఏ మాట నీ నోటి నుండి రాదు. బయటకు వచ్చి సైగలు చేస్తున్నాడు. ఏంటి ఇంతసేపు ఉన్నాడా చచ్చాడా అని అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగేటువంటి పరిస్థితి అలాగ ఉంటుంది. ఎందుకనంటే పాపం చేసి నేను ఆ యొక్క బలిపీఠము ఎక్కాను అనుకోని అక్కడ పరిశుద్ధ స్థలంలోనికి వెళితే ఇక బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందుకొరకు వాళ్ళు ఉన్నాడా చచ్చాడు అనుకుంటుంటే అలాగ దర్శన కాలం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏదో దర్శనం జరిగింది, ఏదో చెప్తాడు అని అంటే అంటున్నాడు, ఏదో చూపిస్తూ ఉన్నాడు. దేవదూత వచ్చాడు, మాట్లాడాడు అన్నట్టుగా. ఓ మూగవాడు, ఏంటి మూగవాడు అంటే పలక తీసుకురా రాశాను. పలక మీద రాశాడు. దర్శనం వచ్చింది, కొడుకు పుడతాడంట. ఇక నేను ఒక మాట అన్నాను, ఇది ఎలా జరుగుతుంది అని అన్నాను. అయితే దేవదూత అన్నాడు, నువ్వు ఆయన మాటను సింగించావు కాబట్టి నువ్వు అది జరిగే వరకు నువ్వు ఇక నీ మౌత్, నీ యొక్క నోరు మూసుకొని కూర్చో, నీ నోరు మూసుకొని కూర్చో అని చెప్పాడు. అందుకొరకే మాట్లాడలేకపోతే పలక తీసుకురా, పలక మీద, స్లేట్ మీద, పుక్కు మీద రాశాడు.
ఏంటి దర్శనం కలిగింది, కుమారుడు వచ్చాడు, వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేరుతుంది, నీ ముసలితనంలో ఇదే నెరవేరుతుంది అనుకుంటున్నటువంటి ఆ ప్రజల మధ్యలో ఆ నిర్ణయ కాలంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను గర్భవాసంలో వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త మొదటి అధ్యాయం, త్వరితంగా 4వ వచనం చూద్దాం, 6వ వచనం చూద్దామా. 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. ఎలిజబెత్ ఏమంట చూడండి, ఎలిజబెత్ అందరూ చెప్తారన్నమాట. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. 13వ వచనం, ఏమంట కుమారుని కంటావు, అతనికి ఏం పేరు? యోహాను వారు పేరు పెట్టుదువు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అబ్రహాము జీవితంలో సంవత్సరాలు గతించిపోయాయి. ఆ ఎలిజబెత్ జకర్యా గారి జీవితంలో ఒక్కసారి గమనించండి, మనసు పెట్టి అక్కడ ఆలోచిస్తే గనక ఆ దర్శనం వచ్చింది, ఆ వాగ్దానము ఆ యొక్క దర్శనం వచ్చినటువంటి సమయం ఎప్పుడండి? దర్శనం వచ్చిన సమయం ఎప్పుడండి? ఆ యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆయన పరిచర్య అబియ తరగతిలోనున్న జకర్యా ఆయన సమయం వచ్చినప్పుడు ఆ యొక్క పరిచర్య జరిగించడానికి అక్కడ ఎల్లగా, వాక్యం చెప్పడానికి అక్కడ ఎల్లగా, ప్రార్థన చేయడానికి అక్కడ ఎల్లగా కలిగిన దర్శనము సంవత్సరాలు అక్కడ గతించింది. ఇక్కడ గమనించండి, మొదటి విషయము, ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడడానికి కొందరి జీవితాల్లో కొన్ని విషయాలు సంవత్సరాలు గడుస్తాయి. రెండో మాట చెబుతున్నాను, కొన్ని విషయాలు ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన ఇచ్చినటువంటి సెలవిచ్చిన మాట, ఆయన చూపినటువంటి దర్శనము నెరవేర్చడానికి ఇక్కడ ఏ సమయం పడుతుందో ఒకసారి చూస్తే గనక, ఆయన బయటకు వచ్చాడు, ఇలాగ జరిగింది, ఇలాగ దర్శనం వచ్చింది అని అన్నాడు. అవునా, ఓకే, అయితే ఇప్పుడు మేము నమ్ముతాం, ఎందుకంటే నువ్వు మాట్లాడేవాడివి. ఇప్పుడు ఏమైంది? నీ నోరు మూయబడింది కాబట్టి దర్శనము కలిగింది. కానీ ఈ ముసలితనం కదా, వృద్ధులు కదా, ఏం జరుగుతుంది? అక్కడ చేయబడినటువంటి మాట, అప్పుడు ఆమె ఏమంట, 26వ వచనం చాలు. అక్కడ పైన 24వ వచనం చదువు, అది అక్కడ మనకు తెలిసిన మాట. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి. చాలు, గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా. కొన్ని వాగ్దానములు నెరవేర్చబడడానికి ఇక్కడ చూస్తే కనుక నెలల సమయము కావాల్సి వస్తుంది. కొన్నేమో సంవత్సరాలు, గమనించండి, కొన్ని వాగ్దానాలు రెండవదిగా నెరవేర్చబడడానికి కావాల్సిన సమయం ఎంత తెలుసా? కొన్ని నెలలలో జరుగుతాయి. అబ్రహాము జీవితంలో సంవత్సరాలు గతించాయి. జకర్యా ఎలిజబెత్ వారి యొక్క కుటుంబములో, వారి జీవితంలో జరిగించబడినటువంటి ఈ యొక్క కార్యము, ఆయన సెలవిచ్చినటువంటి మాట, ఆయన సెలవిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడడానికి కావలసిన సమయం ఎంత తెలుసా? నెలలు. తల్లికి తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, ఒక శిశువు గర్భవాసం నుండి రావాలని అంటే 9 నెలల సమయము. హల్లెలూయా. 9 నెలల సమయం పడుతూ ఉంది. నెలల సమయం, సంవత్సరములు బట్టేటువంటి వాగ్దానములు కొన్ని, సంవత్సరముల నుండి నెలలలో జరిగించబడేటువంటి వాగ్దానములు కొన్ని. ఎలిజబెత్ జకర్యా జీవితంలో నెలలలో 9 నెలలలో ఆయన సెలవిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా.